ప్లీజ్ ఏం ఇవ్వద్దండి, ఎందుకంటే దాంట్లో హేజల్నట్టే ఉండదు. మీకు ఎంత జెనెటికల్గా వాళ్ళు ఎంత మంచిగా ఉన్నా కూడా వాళ్ళు సరిగ్గా పెరగరు, వాళ్ళకి ఏదో ఒక ఇష్యూస్ వస్తాయి. సో ఫుడ్ ఏంటంటే కొక్కరోకో చికెన్, ఈ డబ్బా మీద బూస్ట్ ఉంది కదా అనుకొని ఆ బూస్ట్ కాదు. లేట్గా తినడం అనేది అది మంచి కంటే చెడే ఎక్కువ చేస్తుంది. యాక్చువల్లీ ఏ పేరెంట్స్కి ఉండదు పిల్లలు బలంగా ఎత్తుగా ఆరోగ్యంగా పెరగాలని. అసలు ఎలా పెరగరో చూద్దాం. ఓకే, హాయ్ మై డియర్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో ఏ ఫుడ్స్ తింటే న్యాచురల్గా హ్యూమన్ గ్రోత్ హార్మోన్ పెంచుకోవచ్చు, ఏ తల్లిదండ్రులకు ఉండదు చెప్పండి పిల్లలు మంచిగా బలంగా ఎత్తుగా ఆరోగ్యంగా పెరగాలని. కొందరికి జెనెటికల్గా అదృష్టం ఉంటుంది, హైట్ పెరిగేస్తారు, కానీ కొందరు జెనెటికల్గా కొంచెం పొట్టిగానే ఉంటారు. వాళ్ళు కూడా మంచి ఇలాంటి ఫుడ్స్, ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునే ఫుడ్స్ తింటే డెఫినెట్గా వాళ్ళు కూడా 50% దాకా మంచి హైట్ పెరుగుతారు. అసలు హ్యూమన్ గ్రోత్ హార్మోన్ అంటే ఏంటి? ఈ హార్మోన్ ఏంటంటే పిల్లలలో ఎదుగుదల, బోన్స్ని డెవలప్ చేయడము, కండని సృష్టించడం, ఇదంతా ఈ హార్మోన్ చేస్తుంది. ఈ హార్మోను యాక్చువల్లీ ఏ గ్లాండ్ అనేది చేస్తుంది అంటే పిట్యూటరీ గ్లాండ్ అని బ్రెయిన్లో ఒక చిన్న పార్ట్ ఉంటుంది. ఆ చిన్న పార్ట్, ఆ గ్లాండ్ యాక్చువల్లీ ఈ హార్మోన్ని, గ్రోత్ హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. ఆ గ్లాండ్ రిలీజ్ చేయాలంటే మనం ఏ ఫుడ్స్ తినాలి, ఈ గ్రోత్ హార్మోన్ బాగా ప్రొడ్యూస్ చేయాలంటే ఏ ఫుడ్స్ తింటే మనకు ఆ హార్మోన్ అంటే హ్యూమన్ గ్రోత్ హార్మోన్ ఎక్కువ రిలీజ్ అవుతుంది అనేది మనం ఈ వీడియోలో చూద్దాము. ఓకే, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ముందుగా నేను డాక్టర్ని కాదు, న్యూట్రిషనిస్ట్ కాదు. నేను మా పిల్లలకి రీసెర్చ్ చేసి ఇచ్చిన ఫుడ్స్ అవి మాత్రమే నేను డిస్కస్ చేస్తున్నాను. మీరు కూడా రీసెర్చ్ చేయండి. నేను చెప్పాననేసి అట్లా బ్లైండ్గా ఫాలో అవ్వకండి. మీరు కూడా డూ యువర్ ఓన్ రీసెర్చ్. ఓకే, నేను రీసెర్చ్ చేసి మా పిల్లలకి ఇచ్చాక నేను చాలా డెవలప్మెంట్ చూశాను, అందుకే నేను ఆ ఫుడ్స్ చెప్తున్నాను. ఓకే, సో ఈ హ్యూమన్ గ్రోత్ హార్మోన్ బాగా బూస్టప్ చేసే ఫుడ్స్లో ఫస్ట్ ఏంటంటే ఎగ్స్. అట్లీస్ట్ అంటే మినిమం ఒక 2 ఎగ్స్ పిల్లలకి కంపల్సరీ ఇవ్వండి. ఓకే, ఈ ఎగ్స్లో ఎంత ప్రోటీన్ ఉంటుందంటే, అండ్ మెయిన్గా పిల్లలు ఎత్తుగా పెరగాలి అని అంటే ప్రోటీన్ చాలా అవసరము. ఎందుకంటే వాళ్ళ ఆ ప్రోటీన్లో ఆ ప్రోటీన్ తెలిసిందే మజిల్ బాగా బిల్డ్ చేస్తుంది, బోన్స్కి మజిల్స్కి చాలా ఇంపార్టెంట్. సో రోజుకి అట్లీస్ట్ 2 ఎగ్స్ కానీ ఇస్తే చాలా మంచిది. సో ఈ ఎగ్స్లో విటమిన్ ఏ, డి ఉంటుంది, B12 ఉంటుంది, కొలైన్ ఉంటుంది, అండ్ సెలీనియం ఉంటుంది. సెలీనియం ఏంటంటే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్, అంటే ఇమ్యూనిటీ పెరగడానికి కావాల్సింది సెలీనియము. దీంట్లో అమినో యాసిడ్స్ ఉంటాయి. ఇదేంటంటే దీంట్లో హై క్వాలిటీ ప్రోటీన్. ఒక్క ఎగ్ తింటే క్లోజ్ టు మీకు 6 grams కానీ 7 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. సో పిల్లల్లో మార్నింగ్ మీరు అట్లీస్ట్ ఒక 2 ఎగ్స్ కానీ ఇచ్చారనుకోండి, వాళ్ళకు రోజులో కావాల్సింది మినిమం అందుతుంది. యాక్చువల్లీ 2 కంటే ఎక్కువే తినచ్చు, 2 or 3 తినచ్చు, బట్ కానీ దీంట్లో హై క్వాలిటీ ప్రోటీన్ ఉంటుంది. అది ఏం చేస్తుంది అంటే ఈ HGHని స్టిమ్యులేట్ చేస్తుంది, ఎక్కువ రిలీజ్ చేస్తుంది. అప్పుడు వాళ్ళలో గ్రోత్ ఎక్కువ ఉంటుంది. సో ఇది అండ్ ప్రోటీన్ ఫుడ్, మ్యాక్సిమం ప్రోటీన్ ఫుడ్ కొంచెం నైట్ టైం అంటే మన ఈవినింగ్ అని చెప్పాలి, అరౌండ్ 6 o'clock ప్రోటీన్ ఫుడ్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ హ్యూమన్ గ్రోత్ హార్మోన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే పిల్లలు నిద్రపోయినప్పుడు రిలీజ్ అయినప్పుడు వాళ్ళకి ప్రోటీన్ ఫుడ్ మనకు ఇచ్చామనుకోండి, వాళ్ళ గ్రోత్ మీకు చాలా బాగుంటుంది, హైట్ మంచిగా పెరుగుతారు, బలంగా పెరుగుతారు. సో మన ముందు వీడియోలో మీరు చూసుంటే నేను మ్యాక్సిమం ఇట్లా పాస్చరైజ్డ్ ఎగ్స్ అని చెప్తాను. అవైతే ఏంటంటే మీకు 7 grams దాకా లైక్ ప్రోటీన్, అన్ని న్యూట్రియంట్స్, మినరల్స్ ఏమేం కావాలో అవి పౌషికంగా దీనిలో దొరుకుతాయి. వైట్ కూడా ఓకే, కానీ వైట్లో కొంచెం తక్కువ ఉంటాయి. అంటే 2 వైట్ ఎగ్గులు తింటే చెప్పాలంటే క్లోజ్ టు దిస్ 1 brown egg అని అంటారు. ఎందుకంటే ఇదైతే మన నాటుకోడి అన్నట్టు కొంచెం
ఎండకి తిరిగి పురుగుల్ని అవి ఇవి తిని పెట్టిన గుడ్లు కాబట్టి దీంట్లో దానికంటే ఎక్కువ న్యూట్రియంట్స్ మినరల్స్ ఉంటాయి. ఒకవేళ ఇవి దొరకని పక్షాన వైట్వి తిన్నా కూడా ఓకే, వైట్వి ఇచ్చినా కూడా ఓకే, బట్కి అక్కడ దాంట్లో ఒకటి తినేది 2 తినాలి. సో దట్స్ ద డిఫరెన్స్. సో ట్రై టు ఈట్ ట్రై టు గివ్ లైక్ ప్యాస్చరైజ్డ్ ఎగ్స్ ఫర్ యువర్ కిడ్స్. నెక్స్ట్ ఫుడ్ అంటే సెకండ్ ఫుడ్ గ్రీక్ యోగర్ట్, అంటే మన దేశీ యోగర్ట్ అంటే పెరుగు. ఈ పెరుగులో ప్రోబయాటిక్స్ ఉంటాయి అండ్ దీంట్లో కాల్షియం కూడా ఉంటుంది. సో ఇదేంటంటే హ్యూమన్ గ్రోత్ హార్మోన్ని బాగా అంటే ఎక్కువ రిలీజ్ చేస్తుంది. సో ఇది చాలా అంటే చాలా మంచిది పెరుగు. సో మన ఇండియన్స్ పెరుగు బాగానే తింటాం, పిల్లలకు కూడా లాస్ట్లో కంపల్సరీ పెరుగు పెడతాం. సో దట్స్ అ గుడ్ థింగ్. సో పెరుగు, సో పిల్లలకి పెరుగు ఇలా తినరు అని అనుకుంటే డైరెక్ట్గా ఇట్లా బ్లాక్బెర్రీసో బ్లూబెర్రీసో ఏదో ఒక ఫ్రూట్ వేసేసి ఫ్లేవర్డ్గా అట్లా చేయండి. దయచేసి వేరే ఫ్లేవర్డ్ యోగర్ట్స్ తీసుకోకండి. దాంట్లో న్యాచురల్ అంటాడు కానీ న్యాచురల్ ఫ్లేవర్స్ వేస్తారు. సో దాంట్లో న్యాచురల్ అంటాడు కానీ యాక్చువల్ అది న్యాచురల్ కాదు, ఇట్లా కాదు, మొత్తం అన్ని కలర్డ్ అవన్నీ వేస్తారు. సో అవి తీసుకోకండి. మన యోగర్ట్లో ఇలా ఫ్రూట్ వేసుకోండి, ఫ్రూట్ వేసుకొని ఇలా తినండి, చాలా బాగుంటుంది. ఫ్రూట్ స్వీట్గా పిల్లలు తింటారు. సో ఇలా ఒక కప్పు పెరుగు విత్ ఏదైనా ఫ్రూట్ ఇచ్చారనుకోండి, మంచి వాళ్ళ గట్టు కూడా బాగుంటుంది. అండ్ ఇది మంచి ఈస్ట్ ఉంది కదా దీనిలో, ప్రోబయాటిక్ ఇది. అండ్ ఫ్రూట్తో దీంతో బ్లాక్బెర్రీ అయితే చాలా మంచిది. సో దీనివల్ల ఫైబర్ వస్తుంది అండ్ గట్టికి చాలా మంచిది. ఇది కూడా యాంటీ ఆక్సిడెంట్స్ దీనిలో. సో ఎవ్రీథింగ్. సో పెరుగు అయితే చాలా మంచిది. హ్యూమన్ గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవ్వడానికి మెయిన్ ఇది కూడా బాగా దోహదపడుతుంది. నెక్స్ట్ ఫుడ్లో బనానా. ఈ బనానాలో B6 ఉంటుంది అండ్ పొటాషియం ఉంటుంది. ఈ పొటాషియం దీంట్లో మెగ్నీషియం ఉంటుంది, ప్రోటీన్ కూడా ఉంటుంది. ఇది ఏంటంటే ఇన్స్టెంట్గా దీంట్లో కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి, ఇన్స్టెంట్ ఎనర్జీ కూడా. సో ఇది ఎంత ఉపయోగం అంటే హ్యూమన్ గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవ్వడానికి చాలా అంటే చాలా ఉపయోగము. ఎందుకంటే పొటాషియం ఉంటుంది. పొటాషియం యాక్చువల్లీ కొంచెం బోన్స్ గట్టిపడడానికి, బోన్స్ బలంగా ఉండడానికి ఒకటి ఉపయోగపడుతుంది. అండ్ నర్వ్స్ కూడా నరాల్లో బలాన్ని ఇవ్వడానికి కూడా బనానా ఆ పొటాషియం చాలా అంటే చాలా. అండ్ బనానాలో ఇంకా మెగ్నీషియం ఉంటుంది. ఇది కానీ పిల్లలు బాగా నిద్రపోవాలన్నా, పిల్లలే కాదు ఎవరైనా సరే పెద్దవాళ్ళైనా కూడా రోజుకొక బనానా తీసుకుంటే దీనివల్ల ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే మంచి డైజెషన్ అవుతుంది, ఇన్స్టెంట్గా ఎనర్జీ వస్తుంది అండ్ మంచి నిద్ర పడుతుంది దీంట్లో. ఎందుకంటే దీంట్లో మెగ్నీషియం ఉంటుంది కాబట్టి. సో ఒక బనానా తినండి. ఎందుకంటే మరీ అంటే కొంచెం ఇది జిమ్కి వెళ్ళే వాళ్ళు కండ కావాలనుకునే వాళ్ళు కంపల్సరీ తినచ్చు. కానీ ఇది తింటే కొంచెం లావ్ అవుతారు అని ఉంటుంది. ఎందుకంటే దీనిలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, కొంచెం షుగర్ కూడా ఉంటుంది, న్యాచురల్ షుగర్ ఉంటుంది కాబట్టి. సో లావు అవ్వకూడదు అని అనుకుంటే ఇది కొంచెం ఒక సగం తినండి, ఫుల్గా తినే బదులు. బట్ పిల్లలకైతే ఒక ఫుల్ ఇచ్చేయచ్చు, ఎందుకంటే వాళ్ళకి మెటబాలిజం బాగుంటుంది కాబట్టి ఫుల్ తింటే ఏ ప్రాబ్లం లేదు. సో నెక్స్ట్ ఫుడ్ ఏంటంటే కొకరోకో చికెన్. చికెన్లో చాలా ప్రోటీన్, అది అందరికీ తెలిసిందే. ఎందుకంటే చికెన్లో ఇట్స్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ కదా అది. ఆ ప్రోటీన్ ఏంటంటే మెయిన్గా మజిల్కి, బోన్కి బాగా డెవలప్ అవ్వడానికి చాలా అంటే చాలా యూస్ఫుల్. హ్యూమన్ గ్రోత్ హార్మోన్ బాగా రిలీజ్ అవుతుంది చికెన్ తింటే. సో చికెన్ తినలేని వాళ్ళు టోఫు అని చెప్పను. టోఫు యాక్చువల్ ఏంటంటే మగపిల్లలకి మంచిది కాదు అది యాక్చువల్. ఎందుకంటే టోఫు తింటే ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఎక్కువ రిలీజ్ అవుతుంది, అది మంచిది కాదు మగవాళ్ళకి. కానీ ఆ మగపిల్లలకి యాక్చువల్లీ ఎక్కువ టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ రిలీజ్ అవ్వాలి, కానీ ఈస్ట్రోజన్ కాదు. ఈస్ట్రోజన్ అయితే కన్నా వాళ్ళకి కొంచెం బాడీ అంతా కొంచెం లూజ్గా రావడం ఇట్లా అవుతుంది. సో టోఫు నాకు తెలిసి అవాయిడ్ చేయండి. కావాలంటే పన్నీర్ ఇవ్వండి, పన్నీర్ కానీ లైక్ ఏదైనా డైరీ ప్రోడక్ట్స్ కానీ ఇది ఇవ్వండి. చెప్పాలి అని అనుకుంటే వెజ్ వాళ్ళకి సూపర్ ఫుడ్ అని అంటే మన నానబెట్టిన శనగలు, ఆ తర్వాత మూంగ్ దాల్ అంటే మన పెసర్లు అంటాం, పెసర్లను నానబెట్టి ఒక 18 hours లైక్ ఒక 2 రోజుల దాకా నానబెట్టిన తర్వాత ఒక 4th 5th డే మామూలుగా దాన్ని మొలకెత్తినాక దాంట్లో మీరు జస్ట్ ఆనియన్స్ అలా వేసి పిల్లలకి ఇచ్చినా కూడా స్నాక్ లాగా అది కానీ ఇచ్చారనుకోండి
ఫుల్ ప్రోటీన్ వస్తుంది, ఫైబర్ కూడా ఉంటుంది. అది 1 బౌల్ ఈజ్ గుడ్ ఇనఫ్, లైక్ ఎవ్రీథింగ్ ఇట్ విల్ కవర్. సో అది ఇవ్వండి. అది ఇస్తే కన్నా నిజంగా బలంగా పౌష్టికంగా పెరుగుతారు. ఓకే, చికెన్ తినవాళ్ళు మొలకెత్తిన శనగలు కానీ మూంగ్ దాల్ కానీ అవి అండి. నెక్స్ట్ మన ఫుడ్స్లో మిల్క్, నేనైతే ఆర్గానిక్ హోల్ మిల్కే తీసుకోమని చెప్తాను. ఈ ఆర్గానిక్ హోల్ మిల్క్లో మెయిన్గా ఉండేది కాల్షియం ఉంటుంది. కాల్షియం బోన్స్కి బాగా యూస్ఫుల్, అది మీకు తెలిసిందే. అండ్ దీంట్లో ప్రోటీన్ ఉంటుంది అండ్ విటమిన్ డి. సో ఇవన్నీ దీంట్లో ఉంటాయి. ఇవి ఏంటంటే కన్నా బోన్ కానీ బోన్ డెవలప్మెంట్ అంటే వాళ్ళ గ్రోత్కి డెవలప్ అయ్యేటివి అన్నీ దీంట్లో ఉంటాయి. అండ్ ఇది ఏంటంటే హ్యూమన్ గ్రోత్ హార్మోన్ని బాగా రిలీజ్ చేస్తాయి. రిలీజ్ చేసినప్పుడు ఈ ఫుడ్ యాక్చువల్లీ దానికి బాగా సపోర్ట్ చేస్తుంది. సో మీరు మిల్క్ తీసుకుంటే ఆర్గానిక్ మిల్కే తీసుకోండి. లేదంటే A2 అయితే కానీ ఎవరికైనా మిల్క్ అంటే కొంచెం లాక్టోజ్ ఇంటాలరెన్స్ అట్లా ఉన్న వాళ్ళకి A2 కొంచెం డైజెషన్ బాగుంటుంది. దాంట్లో ఆర్గానిక్ గ్రాస్ ఫెడ్ ఉన్న A2 మిల్కే, హోల్ మిల్కే తీసుకోండి. అండ్ ఇండియాలో అయితే చాలామందికి ఆ ప్యాకెట్ పాలు ఎంతవరకు జెన్యూనో తెలియదు, చాలా అడల్ట్రేషన్ అవుతుంది. సో అవి ఒక్కటి చూసుకోండి. ఎక్కడైనా సరే అంటే బర్రెపాలు కానీ డైరెక్ట్ యాక్సెస్ ఉండేది ఉంటే కానీ దట్స్ వెరీ గుడ్. యాక్చువల్లీ ఎవరైనా ఇంటికాడికి వచ్చే, లేదంటే చాలామంది నేను నిజాంపేటలో ఉన్నప్పుడు కూడా నేను డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వచ్చి పోసి వెళ్ళేవాళ్ళు. సో అలాంటి ఉన్నా ఓకే, లేకుంటే మనం వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పోయి ఇచ్చుకొని వచ్చేలాగా ఉన్నా కూడా సూపరు. ప్యాకెట్ పాలు ఎంత జెన్యూన్ ఉన్నాయో అనేది మనకు తెలియదు. కానీ అట్లా పాలు మంచివి దొరికితే పాలు ఒక గ్లాస్ పాలు మంచిగా పిల్లలకి ఇవ్వండి, మంచిదే. అండ్ అది ఏదంటే స్టెరాయిడ్స్ లేనేటివి, ఏ అడల్ట్రేషన్ కాని పాలు మాత్రమే ఇవ్వాలి. అలాంటి డౌట్ ఉంటే కన్నా ఆపేయండి. ఒకవేళ ప్యాకెట్ పాల మీద మీకు నమ్మకం లేదంటే ఇవ్వాల్సిన అవసరం లేదు. దాని బదులు మీకు అంటే చీజ్ ఇవ్వచ్చు, అంటే మంచి చీజ్, ఆర్గానిక్ చీజ్ ఉంటే ఆర్గానిక్ చీజ్ ఇవ్వచ్చు, పన్నీర్ కానీ. అండ్ ఇదంతా కాదు అనుకుంటే కాల్షియం ఫుడ్స్ ఇంకా ఉన్నాయి. అవి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు మన కరేపాకులో కూడా కాల్షియం ఉంటుంది, మంచిది, అది కూడా మంచిది. సో చాలా అంటే చాలా, అంతకంటే సెసమే అంటే కాల్షియం ఉంటుందంటే మనకు పాలల్లో వచ్చే దానికంటే మీకు నూగులుండలో దీంట్లో చాలా అంటే చాలా కాల్షియం. ఇది ఒక్కటి ఇవ్వండి. అంటే కొంచెం నూగులు ఎక్కువ తింటే కొంచెం వేడి అని అంటారు, బట్ కావాలంటే దీనిలో సగం ఇచ్చినా కూడా వాళ్ళకి రోజులో కావాల్సిన కాల్షియం దీనిలోంచి అందుతుంది. ఇది ఎవరికైనా మంచిది, ఇది లేడీస్కి కూడా చాలా మంచిది. అండ్ జిమ్కి వెళ్ళే వాళ్ళకైతే దీంట్లో కాల్షియం ఉంటుంది. బాడీ బిల్డ్ చేయాలనంటే కాల్షియం కంపల్సరీ, ప్రోటీన్ కాల్షియం కంపల్సరీ. సో ఇది కంపల్సరీ. మీరు నూగులుండ, ఒకవేళ డైరీ ప్రోడక్ట్స్ వద్దు అనుకుంటే మీరు ఏదైనా కరేపాకు లేదంటే నూగులుండ ఇట్లా మంచి బెల్లంతో చేసినది ఇవ్వండి. దట్స్ వెరీ గుడ్. నెక్స్ట్ ఫుడ్లో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ డబ్బా మీద బూస్ట్ ఉంది కదా అనుకొని బూస్ట్ కాదు, మెయిన్గా HGSని బూస్ట్ చేసేది దీంట్లో లోపల ఉంది. ఇది రాగి పౌడరు ఎంత మంచిదంటే దీంట్లో 100 గ్రామ్స్లో క్లోజ్ టు 7 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. సో దీంట్లో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్ఫరస్, జింక్ అన్నీ ఉంటాయి దీంట్లో. అండ్ దీంట్లో ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే ఫైబర్ కూడా ఉంటుంది. అండ్ యు నో వాట్, దీంట్లో మెగ్నీషియం కూడా ఉంటుంది. సో ఇన్ని ఉన్న మిల్లెట్ ఏదన్నా ఉందంటే, మంచి మిల్లెట్ ఏదన్నా ఉందంటే అవి రాగుల పౌడర్. మీరు ఇలా పౌడర్ చేసుకొని ఓకే పాలల్లో కలిపి బెల్లం వేసి ఇచ్చారనుకోండి పిల్లలకి, అసలు సూపర్గా వాళ్ళు తాగుతారు. అండ్ మంచి బలము. అండ్ ఊరికే వాళ్ళకి స్నాక్ తినాలి, ఏదో షుగర్ తినాలి అనేది ఏమీ అనిపించదు. చాలా అంటే చాలా బలమైంది. నేను వేరే ఏ పౌడర్స్ చాలా మీరు చూస్తుంటారు మార్కెట్లో, ఆ పౌడర్ ఈ పౌడర్ కలిపితే నేను తెలిసిందే కదా మేము ఇవి బాగా పెరుగుతారని కాదు. ఇలాంటివి అంటే మన రాగి పౌడర్ మీరు ఇవ్వండి. మీ పిల్లలు చూడండి సంవత్సరం తర్వాత అసలు ఎట్లా ఉంటారో మీరు. సో వాళ్ళు ఎప్పుడైనా సరే ఏ పౌడర్ అడిగినా ఇవ్వకండి, అన్ని పౌడర్లు పక్కకేసేయండి.
రాగి పౌడరు, బెల్లం కలిపి మంచిగా పాలేసి చిక్కటి పాలలో మళ్ళీ హోల్ మిల్క్ పాలలో ఇవ్వండి. అసలు ఎలా పెరగరో చూద్దాం. ఓకే, అది. సో మన నెక్స్ట్ ఫుడ్స్లో చియా సీడ్స్ కూడా గ్రోత్ హార్మోన్ని చాలా బాగా రిలీజ్ చేస్తుంది. దీంట్లో ఏంటంటే 3 టేబుల్ స్పూన్స్, అంటే మనం ఇట్లా నానబెట్టుకోవాలి. ఇట్లా నానబెట్టుకొని తాగితే చాలా మంచిది. పిల్లలకైతే స్మూతీస్లో మనం అట్లా వేసేయచ్చు, స్మూతీస్లో వేస్తే మేలు. అందరికీ తెలుసు చియా సీడ్స్ ఫైబర్ చాలా మంచిది. ఇదేంటంటే ప్రీబయోటిక్ ఇది. అండ్ దీంట్లో ఏంటంటే 3 టేబుల్ స్పూన్స్లో 15% యాక్చువల్లీ కాల్షియం ఉంటుంది అండ్ 10% యాక్చువల్లీ ప్రోటీన్ ఉంది. దీనిలో పొటాషియం కూడా ఉంటుంది. సో అండ్ ఇది ఫైబర్ రిచ్. సో దీంట్లో ఇంకా చాలా అంటే చాలా మంచిది. ఇది కూడా మంచిగా హ్యూమన్ గ్రోత్ హార్మోన్ రిలీజ్ చేయడానికి మంచిగా దోహదపడుతుంది. దీనిలో కూడా పుష్కలంగా ఉన్నాయి న్యూట్రియంట్స్. చాలా మంచిది. ఇట్లా నానబెట్టుకొని ఎవరైనా పెద్దవాళ్ళు కూడా తాగొచ్చు. ఇది తాగితే కన్నా మంచి డైజెషన్ అవుతుంది. సో ఇలా నానబెట్టుకొని తాగడమే. చాలా బాగుంటుంది. నేనైతే డైరెక్ట్ తాగేస్తాను ఇట్లనే. ఒక ఓవర్ నైట్ సోక్ చేసుకుంటాను. అది ఇంకా డైలీ అన్నమాట. నైట్ అనేది నట్స్ సోక్ చేయడము, ఇవి కూడా నానేసుకోవడము. ఆ తర్వాత సిరిధాన్యాలు మనం డైరెక్ట్గా ఏది కావాలంటే అది ముందు రోజు నైట్ వేసేసుకుంటాను. సో అది ఇంకా నా దినచర్య, అది కంపల్సరీ. సో చియా సీడ్స్ కూడా మీ లిస్ట్లో పెట్టుకోండి. పిల్లలకి అప్పుడప్పుడు వాళ్ళ జ్యూస్లో, స్మూతీస్లో ఇలా కలిపిచ్చేసేయండి. ఇది కూడా వాళ్ళకి చాలా మంచిది. నెక్స్ట్ ఫుడ్లో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సోక్డ్ నట్స్. దాంట్లో వాల్నట్స్, ఆల్మండ్స్, ఇవి కానీ మీరు పిల్లలకి ఇచ్చారనుకో, ఈవెన్ క్యాష్యూస్ కూడా బలానికి నానబెట్టినవి. అండ్ దీంట్లో నేను పల్లీలు అంటే చెనిక్కాయలు కూడా వేసాను. చెనిక్కాయలు కూడా నానబెట్టినవి. ఇవి ఇవ్వండి. వాల్నట్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే దాంట్లో ఒమేగా 3 ఉంటుంది. వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా అవసరము. ఓకే, అండ్ ఆల్మండ్స్లో కాల్షియం ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. సో అది హ్యూమన్ గ్రోత్ హార్మోన్ని బాగా రిలీజ్ చేస్తుంది. వాళ్ళు హైట్ పెరగడానికి బాగా అంటే దోహదపడుతుంది. సో దీంట్లో పుష్కలంగా ఉంటాయి. ఒక పిల్లవాళ్ళకి హైట్ పెరగడానికి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ ఈ నట్స్లో ఉంటాయి. మన ఇంతకుముందు వీడియోస్లో కూడా స్నాక్ ఏమి ఇస్తారు మీరు అని అన్నారు. స్నాక్ నేను మా పిల్లలకి ఇచ్చేదైతే ఇవే స్నాక్. ఐ నో ఇట్స్ ఎ బోరింగ్ స్నాక్, బట్ ఇవే ఇస్తాము. పీకన్స్, పిస్టాష్యూస్ అండ్ ఈవెన్ ఈ పంప్కిన్ సీడ్స్లో 8 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది. సో ఇవి స్నాక్ నేను ఇచ్చేది. మెకడమియా నట్స్ ఇస్తాను. ఈ నట్స్ ఇవి హేజల్ నట్స్. మీరు హేజల్ నట్స్ నేను డైరెక్ట్గా హేజల్ నట్సే ఇస్తాను. ఇది రోస్టెడ్ హేజల్ నట్స్. ఏవైనా సరే ఈ నట్స్ అనేవి రాగా తీసుకోకూడదు. ఏదో రోస్టెడ్ అయినా ఉండాలి, ఏదో సోక్డ్ అయినా ఉండాలి. సో నేను పిల్లలకి ఈ హేజల్ నట్స్ అయితే చాలా బాగా తింటారు వాళ్ళు. ఎక్కడికైనా ట్రావెల్ చేసాలన్నా కూడా నేను ఇవి జిప్లాక్లోకి వేసుకొని ఇవే వాళ్ళకి స్నాక్. యాక్చువల్లీ చాలా మంచిది. దయచేసి ఆ న్యూటెలా అట్లాంటివి ప్లీజ్ ఇవ్వద్దండి. ఎందుకంటే దాంట్లో హేజల్నట్టే ఉండదు. ఊరికే అంటాడు కానీ హేజల్నట్ అని, వాడు వేసేది హేజల్నట్ ఏమి ఉండదు. ఇలా మీరు తీసుకొచ్చి మంచిగా దీన్ని పౌడర్ చేస్తున్నావు, లేకుంటే దాంట్లో ఏదైనా ఆర్గానిక్ కోకో వేసేస్తే సూపర్గా అది మీరే ఇంట్లో చేసుకున్నట్టు ఉంటుంది, వాళ్ళు తిన్నట్టు ఉంటుంది. కానీ ఇట్లాంటివి ఇవ్వండి. ఇవే స్నాక్ పిల్లలకి. ఐ నో బోరింగ్, బట్ ఇంట్లో మీరు ఏదైనా హోమ్ మేడ్ స్నాక్ ఏదైనా చేయగలిగితే చేయండి. లేదంటే మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో మనం డిస్కస్ చేసుకుందాం ఏదైనా హోమ్ మేడ్ స్నాక్ ఎలా చేయాలి ఏంటి అనేది. బట్ నేను మా పిల్లలకి ఇచ్చే స్నాక్ అయితే మా క్లోజెట్లో మీరు కానీ మా ప్యాంట్రీలో చూస్తే ఇవే ఉంటాయి, అన్నీ నట్స్వే ఉంటాయి. నేను కూడా తింటాము, మా ఫ్యామిలీ మొత్తం ఇవే నట్స్. ఇవి సోక్ నట్స్ అయితే రోజు కంపల్సరీ ఉంటాయి. అవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీరు ఒకసారి ఇచ్చి చూడండి. ఈ నట్స్, సోక్డ్ నట్స్, వాల్నట్స్ అండ్
క్యాష్యూస్, ఆల్మండ్స్ అండ్ ఈవెన్ పీనట్స్ కూడా, శనక్కాయలు కూడా నానబెట్టినవి బెల్లంతో పాటు ఇవ్వండి. ఇవి ఇచ్చి మీరు ఒక సంవత్సరం ఇచ్చి చూడండి, మీ పిల్లోళ్ళు ఎంత బలంగా ఉంటారు. అండ్ ఇట్లా అలసిపోరు, లేకుంటే ఇట్లా బ్రెయిన్ ఫాగ్ ఉండదు. ఒక్క 1 ఇయర్లో సూపర్గా బలంగా ఎత్తుగా ఆరోగ్యంగా పెరుగుతారు. మీరు ఒకసారి ఇచ్చి చూడండి, లేదంటే మళ్ళీ మనం మాట్లాడుకుందాం ఏదన్నా తేడా వస్తే. బట్ మీకు ఏదన్నా సరే నట్ అలర్జీ ఏమైనా ఉంటాయి అవి చూసుకోండి. బట్ న్యూట్రిషనిస్ట్ని డెఫినెట్గా మీరు కన్సల్ట్ అవ్వండి ఒకవేళ ఎనీ సలహా ఏదైనా తీసుకోవాలంటే. బట్ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ వాళ్ళకి డెఫినెట్గా ఇవ్వాలి. అండ్ అన్నిటికంటే ఇంకొక టిప్ ఏంటంటే, అసలు పిల్లల్లో గ్రోత్ హార్మోన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే వాళ్ళు నిద్రపోతున్నప్పుడు అవుతుంది. సో వాళ్ళకి కనీసం 8 గంటల నుంచి 9 గంటలు నిద్ర ఉండాలి. సో అసలు ఆ హ్యూమన్ గ్రోత్ హార్మోన్ నిద్రలో ఎలా జనరేట్ అవుతుందంటే, వాళ్ళు తొందరగా అంటే ఒక 6 o'clockకి వాళ్ళు భోజనం అయిపోవాలి, అంటే వాళ్ళ డిన్నర్ అయిపోవాలి. 6 o'clock 7 o'clock అయిపోవాలి. అంటే వాళ్ళు 9 o'clockకి నిద్రపోతారంటే 5 కల్లా 6 కల్లా వాళ్ళ ఫుడ్ అయిపోవాలి. 9కి నిద్రపోతే ఆ నిద్రలో వాళ్ళకి ఇంకా డైజెషన్ ఏమి ఉండొద్దు. ఆ 3 hours డైజెషన్ అయిపోయినాక 9కి పనుకుంటే అప్పుడు ఆ పిట్యూటరీ గ్లాండ్ అప్పుడు యాక్చువల్లీ హ్యూమన్ గ్రోత్ హార్మోన్ రిలీజ్ చేస్తుంది. నిద్ర బాగున్నప్పుడే. ఆ నిద్ర బాగున్నప్పుడు అండ్ ఆ మార్నింగ్ అప్పుడప్పుడు ఇట్లా అని స్ట్రెచ్ అవుతారు కదా, యాక్చువల్లీ వాళ్ళల్లో ఎక్కువ హ్యూమన్ గ్రోత్ హార్మోన్ అప్పుడు రిలీజ్ అయ్యి వాళ్ళ యొక్క హైట్కి కానీ వాళ్ళ యొక్క మస్కులర్గా బోన్స్గా కానీ మజిల్గా కానీ ఏదైనా సరే డెవలప్మెంట్ అవ్వాలంటే నిద్రలోనే అవుతుంది. సో ఈ ఫుడ్ అన్నీ పాటించి మీరు పిల్లల్ని సరిగ్గా నిద్రపుంచుకోకుండా ట్యాబుల్లో లేకుంటే ఏదైనా లేట్ నైట్ వరకు 12 వరకు 1 వరకు మేల్కొని ఇచ్చారనుకోండి, వాళ్ళు మీకెంత జెనెటికల్గా వాళ్ళు ఎంత మంచిగా ఉన్నా కూడా వాళ్ళు సరిగ్గా పెరగరు, వాళ్ళకి ఏదో ఒక ఇష్యూస్ వస్తాయి. సో ఈ అన్నిటి ఫుడ్స్లో కంటే ఈ లాస్ట్ చెప్పిన నిద్ర అనేది ఉంది కదా, నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. మీ పిల్లలకి మీరు టయానికి నిద్రపుంచండి. అండ్ ఒక హాలిడేస్ అయితే 1 hour లేట్గా లేమన్నా ఇబ్బంది లేదు. ఎందుకంటే మెయిన్గా వాళ్ళ గ్రోత్ కానీ వాళ్ళ బ్రెయిన్ కానీ ఎవ్రీథింగ్ డెవలప్ అయ్యేది ఆ నిద్రలోనే. అందుకే చిన్న పిల్లలు మీరు చూస్తారు, అంటే 1 year 2 year 3 year 4 year కిడ్స్ వాళ్ళు చిన్నప్పుడైతే 3 hours ఒకసారి పనుకుంటారు, 4 hours ఇట్లా పనుకుంటారు. అప్పుడే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ అవుతూ ఉంటుంది. సో మనకైనా కూడా చాలా ఇంపార్టెంట్ మనకు రీసెట్ లాంటిది నిద్ర. సో ఏది అన్నం మీరు తక్కువ తిన్నా ఇబ్బంది లేదు, కానీ నిద్ర మాత్రం తక్కువ నిద్రపోకండి, టయానికి నిద్రపోండి. అండ్ డిన్నర్ మన ఇండియన్స్లో ఒక్కటే ప్రాబ్లం. నేనేమి పర్టికులర్గా ఇండియన్స్ అనే డోంట్ టేక్ మీ రాంగ్, ఎందుకంటే నేను చూస్తున్నాను, నేను కూడా చేశాను, అలా చేస్తున్నాను అప్పుడప్పుడు. ఎందుకంటే మనం 9 అయితే కానీ తినము అండ్ 10:30కే పనుకుంటాము. సో అది యాక్చువల్లీ బ్యాడ్. యాక్చువల్లీ నైట్ టైం తినడము అనేది, లేట్గా తినడం అనేది అది మంచి కంటే చెడే ఎక్కువ చేస్తుంది. చాలామంది ఆల్రెడీ మీరు యూట్యూబ్ వీడియోస్లో చూసుంటారు, డాక్టర్స్, న్యూట్రిషనిస్ట్ వాళ్ళందరూ చెప్తారు 3 hours బిఫోర్ మీరు పనుకుంటే 3 hours బిఫోర్ తినాలి అనేసి. అది మొత్తం అంతా డైజెషన్ అయిపోయినాక నిద్ర అనేదానికి బాడీ ఎలా ఉండాలంటే పనుకున్నాక అది రిపేర్ చేసుకుంటుంది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. కానీ మనము ఇంత బిర్యానీలు కానీ లేకుంటే ఇంత ఫుడ్ ఇంత అన్నం వేసుకొని ఇంత తిన్నామనుకోండి, అసలు దానికి డైజెషన్కే అవుతుంది. అండ్ కార్బోహైడ్రేట్స్, రిచ్ కార్బోహైడ్రేట్స్, అంటే మన ఇండియన్స్కి అన్నం అంటే ఇష్టం కాబట్టి అన్నం తినేస్తారు, అన్నము కూర ఇంత వేసుకొని తింటారు. అంటే యూజువలీ గ్లైసమిక్ ఇండెక్స్ యాక్చువల్లీ రిచ్గా అంటే మీకు షుగర్ బాగా ఇట్లా అందేలాంటి ఫుడ్ కానీ తీసుకుంటే, రైస్ లాంటివి తీసుకుంటే కన్నా కార్బోహైడ్రేట్స్ అసలు యాక్చువల్లీ మెలటోనిన్ అనేది డెవలప్ అవ్వదు, అంటే అది రిలీజ్ అవ్వదు. అంటే మీరు ఒక్కసారి షాక్ ఇచ్చి ఫుల్ ఎనర్జీ ఇస్తారు బాడీకి. సో నైట్ టైం కార్బోహైడ్రేట్స్ తీసుకోకండి, ప్రోటీనే మీరు సాయంకాలం 5-6 లోపల తీసేసుకోండి. అంతగా మీకు ఒకవేళ ఏదైనా ఆకలి అనిపిస్తే కొంచెం రాగిల్లో కొంచెం మజ్జిగ చేసుకొని కలుపుకొని అది ఒక్క గ్లాస్ తీసుకుంటే మీకు నైట్ అసలు మీకు మధ్యలో డిస్టర్బెన్స్ కూడా ఉండదు, ఆకలి అవుతున్నట్టు కానీ ఏమి డిస్టర్బెన్స్ ఉండదు. రాగులు
ప్లస్ మజ్జిగ బటర్ మిల్క్ ఇది కలుపుకొని కొంచెం లైట్గా అది తాగండి. సో బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఈ వీడియోలో ఎంతో కొంత యూస్ఫుల్ అవుతుందని అనుకుంటాను. ఒకవేళ ఇది నచ్చినట్టయితే కనుక డెఫినెట్గా ఒక లైక్ చేయండి. ఓకే, ఇలాంటి మంచి వీడియోస్తో ఇంకా మీ ముందరికి అట్లానే వస్తూనే ఉంటాను. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వారు ఈ ఛానల్. టేక్ కేర్, బాయ్, యువర్ దినేష్.